కనెక్షన్లు వ్యవసాయ కనెక్షన్లు పెరగడం జరిగింది. ఇక ఒక్క వరి ధాన్యం ప్రొడక్షన్ పెరగలే తెలంగాణలో ఈ 10 ఏళ్లలో. అన్ని రకాల పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. పత్తి మనం మిగతా ఒక వరి వేయట్లేరు కదా, మీరు ఇప్పుడు మొత్తం 2.5 కోట్ల ఎకరాలు సాగవుతుంది తెలంగాణలో మొత్తం ఓవరాల్ గా మొత్తం 2.5 కోట్లు. అంతకుముందు 90 లక్షల మొత్తం అన్ని పంటలు కలిపి కూడా 90 లక్షలు కోటి కూడా కాకపోతుంది, 90 లక్షల బిలోనే ఉంటుండే. ఇప్పుడు ఈ 9 ఏళ్లలో అదనంగా 1.5 ఎకరం వివిధ రకాల సాగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంత సాగులోకి ఎట్లా వచ్చింది? ఊరికేనే రాదు కదా. మరి ఎట్లా మరి అదే ఇప్పుడు ప్రాజెక్టులు ఇప్పుడు నీళ్లు రాంది మీరు చెప్పొచ్చు, నిన్న చెప్పలేకపోయారు కదా. మరి అది శ్వేతపత్రంలో ఎందుకు చెప్పలేకపోయారు? మరి శ్వేతపత్రంలో ఈ 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఎట్లా పండిదో, 2.5 కోట్ల ఎకరాల వరి వ్యవసాయ సాగు ఎట్లొచ్చిందో, ఇవన్నీ నీళ్లు లేకుండానే పండియకుండానే నీళ్లు రాకుండానే పండించారు అనేది ఏమైనా చెప్పొచ్చు కదా ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోయింది? శ్వేతపత్రంలో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి శ్వేతపత్రంలో ఇంత ప్రొడక్షన్ వచ్చింది, ఇంత పోయింది, ఇవన్నీ ఎందుకున్నాయి మరి శ్వేతపత్రంలో? అది కాదు చరణ్ గారు, ఇప్పుడు ఎందుకు ఇంత ప్రొడక్షన్ వచ్చిందని మీరే చెప్తున్నారు. మీరు ఒక్క దాంట్లో కాదు, అన్ని పంటల ప్రొడక్షన్ పెరిగింది. మీరు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిర్రో మీరు ఇచ్చిరా ఎవరిచ్చిరో తేలిపోతుంది కదా. అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఏం చేయాలి? ప్రజలకు నమ్మకం మీరు వచ్చి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఒక్క నిమిషం చరణ్ గారు అది చెప్తా, నేను చెప్తా. చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు వినండి. అసెంబ్లీ నేను అసెంబ్లీ సమావేశాలు చూసినోనే. వినండి మీరు 520 వారాలు మీకు పాలిస్తే మేము వచ్చి 2 వారాలు అవుతాం. మీరు 2 వారాల్లో నా మీద ఇన్ని విమర్శలు కాదు, మీరే అటాక్ చేసిర్రు. ముందు మీరు అన్ని సెట్ చేసుకొని విమర్శలు చేయాల్సి ఉండే. మీరు సెట్ చేసుకోకుండానే మీరు రాగానే అటాకింగ్ మొదలు పెట్టిర్రు. మీరు ఏం చేస్తారో మీరు ప్రజలకు ఏం చేయాలి? మీరు ఏ భరోసా ఇవ్వాలి కదా. అసెంబ్లీ సమావేశాలు దేవిప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు కవిత గారు ఆవేశం పనికిరాదు. దేవిప్రసాద్ గారు ఏ పార్టీ కూని చేసిందనే చర్చ పెడదాం. 70 తెలంగాణలో ఏ పార్టీ ఏం చేసింది, ఎంత రక్త పేరులు వారించింది, అవి అంత చర్చ చేద్దామంటే మాకేం అభ్యంతరం లేదు. కౌశిక్ గారు దేవిప్రసాద్ గారు కాదు, తెలంగాణలోనే చంపేసి ఏం మాట్లాడతారు? మంచిదే ఉండకుంటే మీరే ఉండండి. చరణ్ గారు దేవిప్రసాద్ గారిని ప్రజలు తీసి చెత్తబుట్లు ఎట్లా ఇచ్చారో చూసినాం. అనేక రాష్ట్రాలలో ఇక్కడ కూడా చేద్దాం అయ్యా. కన్మర్గ్ ఎవరైతారో చూద్దాం. ఎవరైతారో చూద్దాం. ప్రజాస్వామ్యం ఎవరికి అవకాశం లేదు, ఎవరికి మైక్ ఇచ్చేది మైక్ ఎందుకు లేదండి? మీరు అది అబద్ధం, ఇది అసత్యం. మీరు అసెంబ్లీ రికార్డు చూస్తే తెలిసిపోతుంది కదా. ఎన్ని రోజులు నడుపుతుంది కాదండి. పద్దుల మీద సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా పద్దుల మీద చర్చ జరగలేదు. ప్రతి పద్దు గిల్టెన్ అయ్యేది. పద్దుల మీద చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీలోనే పద్దుల మీద డిస్కషన్ జరిగింది. ప్రతి సబ్జెక్టు మీద
బట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడారు. మేము చూడలేదా అనండి, మేము చూసినాం కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అత్యధికంగా మాట్లాడారు శాసనసభలో. మీరు పద్దుల మీద డిస్కషన్ జరిగింది తెలంగాణ అసెంబ్లీలోనే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పద్దుల మీద ఒక్కసారి కూడా డిస్కషన్ జరగలేదు. పద్దుల మీద డిస్కషన్ జరగడం అంటే ప్రతి సబ్జెక్టు మీద లోతైనటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద లోతుగా బడ్జెట్ సమావేశాల సమయంలో లోతుగా చర్చ జరుగుతూనే పద్దుల మీద చర్చ జరుగుతుంది. చరణ్ గారు మీరు అసెంబ్లీ రికార్డ్స్ తీసి చూసుకోండి, ఎవరెవరు ఎన్ని గంటలు మాట్లాడారో తెలిసిపోతుంది. చరణ్ గారు ఇప్పటికీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు.